రేపే మొదటి శ్రావణ శనివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి రోజులు. అందులో వచ్చేటటువంటి ఈ శ్రావణ శనివారాలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను క్షణాల్లో తొలగిస్తాయన్నమాట. ఎందుకంటే శ్రావణ శనివారాలకు ఉన్న పవిత్రత అలాంటిది. మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఈ రోజున మీరు రాత్రి 12 లోపు రేపు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు కానీ అప్పుల బాధలు ముఖ్యంగా మీ జాతకంలో మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ధనం మీ చేతికి అందుతుంది. మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది మన జీవితంలో మన మీద ఉండటం వలన శని కష్టాలన్నీ కూడా తొలగిపోయి మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలోని ఈ శనివారాలు ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి అపారమైనటువంటి భక్తిని తెస్తాయి. చాలామంది కూడా ఈ శనివారాలు ఉపవాసాలు కూడా ఉంటారు. ఇక ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. ఉప్పు అంటే మన జీవితాల్లో ఉన్నటువంటి చెడును శనిని పూర్తిగా తొలగిస్తుందన్నమాట. కాబట్టి శనివారానికి సరిసమానమైనటువంటి పరిహారము ఈ ఉప్పు పరిహారము. ఇలా ఈ ఉప్పుతోటి ఈ శ్రావణ శనివారం రోజున రాత్రి 12 గంటల లోపు కనుక ఈ పరిహారం కనుక మీరు చేసి చూడండి. మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమందికి వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం. ఈ శ్రావణ శనివారం రోజున మొదటి శనివారం అనేది చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పిండి దీపారాధన గనక మీరు చేసినట్లయితే మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే చాలా చాలా ఇష్టము. కాబట్టి పిండి దీపారాధన చేయండి. లేదు మాకు కుదరదు అని అనుకుంటే మీరు మామూలుగానైనా సరే ఇంట్లో దీపారాధన చేసుకోండి. పూజలో తప్పనిసరిగా తులసి ఆకులు ఉండేలాగా చూసుకోండి. ఈ రోజున వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలలో ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనె వేసేసి చక్కగా 3 ఒత్తులు వేసేసి పసుపు పచ్చ రంగు ఒత్తులతో మీరు గనక పూజ చేసినట్లయితే మీ యొక్క పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఇలా పసుపు రంగు అంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి. కాబట్టి మీరు పూజలో పసుపు రంగు ఒత్తులతో మీరు దీపారాధన అనేది చేయండి. కాస్త నీటిలో ఒత్తులు వేసేసి పసుపు నీటిలో కాసేపు ఉంచేసి వాటిని తుడిచి మీరు ఆ పసుపు రంగు ఒత్తులను అప్పటికప్పుడైనా సరే సిద్ధం చేసుకోవచ్చు అనమాట. ఇలా దీపారాధన చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఇలా చేయటం వలన మన జాతకంలో పట్టి పీడిస్తున్నటువంటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా కలిగి మనకు సకల శుభాలనేవి కలుగుతాయన్నమాట. అలాగే ఈ రోజున ఒక రాగి చెంబులో నీటిని పెట్టేసేసి అందులో కాస్తంత పసుపు కుంకుమ అలాగే ఒక మందార పుష్పం వేసేసి మీరు మీ పూజ గదిలో కానీ లేదా మీ ఇంటికి ఈశాన్యం మూల అంటే ఏదో ఒక వాయువ్యం మూల కానీ ఈశాన్యం మూల కానీ అలా ఆ రాగి చెంబును ఉంచేసేసేయండి. రాగి ఏంటంటే రాబడిని కోరుతుందన్నమాట. మనకు డబ్బును బాగా ఆకర్షిస్తుంది. కాబట్టి పూజ గదిలో మీరు ఇట్లా రాగి చెంబు నిండా నీటిని పోసేసి దానిలో ఒక పుష్పం ఏదో ఒకటి మందార పువ్వు కావచ్చు లేదా గులాబీ పువ్వు ఏదైనా సరే వేసేసి పూజ గదిలో ఉంచడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు వస్త్రాలు ఈ శ్రావణ శనివారం రోజున వేసుకోకూడదు. నష్టాల పాలవుతారు, నిందల పాలవుతారు. ఈ రోజున అందరూ స్నానం చేసేటటువంటి నీటిలో ఒక గుప్పెడు వేపాకులు కానీ చిటికెడంత పసుపును కానీ వేసుకొని స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు కనుక వేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున వేప చెట్టును గనక తాకినట్లయితే మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు విపరీతంగా అదృష్టం అనేది పెరుగుతుంది. ఇంకా ఈరోజు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఎందుకంటే గడపలు ఎప్పుడూ కూడా మనకు లక్ష్మీదేవితో సమానం. కాబట్టి అలాంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి ముగ్గులు వేసుకుని బియ్యం పిండితోటి ఈ రోజున సాయంత్రం సంధ్యావేళలో గడపల దగ్గర దీపాలు వెలిగించండి.
వెలిగించండి. ఆ యొక్క వెలుగుల రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అలాగే ఈ రోజున మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు దగ్గర కూడా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇలా రావి చెట్టులో మనకేంటంటే చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది లాగేస్తూ ఉంటుందన్నమాట రావి చెట్టు. కాబట్టి ప్రత్యేకంగా శనివారాలు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం అనేది వెలిగించి రావి చెట్టును తాకి నమస్కారం చేసుకోవటం వలన మనకంతా కూడా మంచి కలుగుతుందన్నమాట. ఇక ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. ఈ పరిహారానికి రాళ్ల ఉప్పు కావాలన్నమాట. ఇలా ఈ ఉప్పు ఏంటంటే మనకున్నటువంటి అంటే చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. ఆ సొంతింటి కల అనేది తీరక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. ఒక చిన్న సొంతిల్లైనా కట్టుకోవాలి, లేకపోతే మనకున్నటువంటి అప్పులు తీరాలనో, లేకపోతే ఏదన్నా తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించుకోవాలనో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక కాస్తో కూస్తో కోరిక బాధ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అద్దెళ్ళల్లో ఉంటుంటే అది ఎంత శుభ్రం చేసుకున్నా మనది కాదు, ఎంత కష్టపడ్డా కూడా డబ్బు అనేది చేతికి అందదు. కొంతమందికి డబ్బు రేయింబగుళ్ళు సంపాదించినా కూడా నీటికిలాగా ఖర్చు అయిపోతాయి. లేకపోతే కష్టపడిన దానికి తోడుగా దానికి అంత సంపాదన అనేది కూడా కలిసి రాదనమాట. కష్టపడదామన్నా కూడా దారులు అనేవి ఉండవు. అలాగ అసలు ఏం చెయ్యాలి, ఎలా ఎదగాలి అని చెప్పేసేసి మానసికంగా ఈ ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్ళు ఇలాంటివన్నీ కూడా మన ఆరోగ్యం మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటివన్నింటినీ తీసేసి మనకి కూడా అదృష్ట ద్వారాలు తెరుచుకోవటానికి, మనకున్నటువంటి కోరికలు తీర్చుకోవటానికి ఈ మొదటి శ్రావణ శనివారం ఏంటంటే చాలా శక్తివంతమైందనమాట. కాబట్టి ఈ రోజున ఈ ఉప్పు పరిహారం చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఈరోజు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవటము, వంటగదిని శుభ్రంగా చేసుకోవటము, పూజ గది అంతా కూడా శుభ్రంగా తుడుచుకొని గంధము కుంకుమ పుష్పాలతోటి అలంకరణ చేసేసి ఇల్లంతా కూడా కాస్తంత ఉప్పు నీటితో తుడవండి. అలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. తర్వాత ఇంట్లో కాసంటి పసుపు నీళ్ళని కూడా చల్లండి. ఇలా పసుపు నీటిని చల్లటం వలన ఇల్లంతా కూడా పవిత్రంగా మారుతుంది. ఇలా శ్రావణ శనివారాలు మనం ఇంట్లో పసుపు నీటిని చల్లితే మనకు శుభం కలుగుతుంది, అదృష్టం కూడా మనల్ని వరిస్తుందన్నమాట. తరువాత ధూపం వేసుకోండి. పూజ పూర్తయినాక కావచ్చు, లేదా సాయంత్రం సమయాల్లో కావచ్చు, సంధ్యావేళలో కావచ్చు, మీరు ధూపం వేసుకోవటం వలన దుష్ట శక్తులన్నీ బయటికి పోయి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఈరోజు పిండి దీపాలు ప్రత్యేకంగా మీరు వెలిగించడం వలన మనకున్నటువంటి ఆ యొక్క కోరిక అనేది 100% సిద్ధిస్తుంది. ఇది చాలా సింపుల్ అనమాట. బియ్యం పిండిలో కొంచెం పాలు బెల్లం వేసుకొని మీరు ప్రమిదల్లాగా చేసుకోవటమే. అలాగే స్వామివారికి తులసి మాలను తప్పనిసరిగా సమర్పించాలి. ఈ రోజున తులసి మాల సమర్పించే శక్తి లేని వాళ్ళు కనీసం పూజలో తులసి ఆకులనైనా సమర్పించండి. అలా సమర్పించి మీరు పూజ చేసినట్లయితే మీరు చేసినటువంటి పూజ ఏదైతే ఉందో అది నేరుగా వెంకటేశ్వర స్వామికి చెందుతుందన్నమాట. బాగా కలిసి వస్తుంది. పూజ మనము ఎంత గొప్పగా చేశామన్నది కాదు, మన ఇంట్లో మన చెట్లు దగ్గర పూచేటటువంటి పూలతో చక్కగా అలంకరణ చేసేసి స్వామివారికి పిండి దీపాలు కాకపోయినా మామూలు ప్రమిదల్లోనైనా సరే దీపారాధన చేసి, కానీ తులసి ఆకు ప్రతి దాంట్లో కూడా తులసి ఆకు ఉండేటట్లు చూడండి. స్వామివారి పాదాల చెంత కూడా తులసి దళాన్ని మీరు పెట్టండి. మీకు ఇంకా శక్తి ఉంటే మీకు తులసి మాల దొరికితే తులసి మాలను స్వామివారికి సమర్పించి పూజ చేస్తే ఇంకా చాలా చాలా మంచిదనమాట. అలా ఇంట్లో తులసి దళాలతో స్వామివారికి పూజ చేయటం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. పాలతో చేసినటువంటి పాయసాన్ని కావచ్చు, లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా సమర్పించి స్వామివారికి గనక పూజ చేసినట్లయితే మీకు విపరీతంగా కలిసి వస్తుంది. చాలామందికి అప్పుల బాధలతో చాలా ఇబ్బంది పడతారు. 90 నిమిషాల్లో మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఇంట్లో ఆడవారే అని కాదు, ఇంటి యజమాని చేస్తే ఇంకా బాగా కలిసి వచ్చిద్దనమాట పూజ అనేది, లేదా ఆడవారైనా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు తులసి కోట దగ్గర కూడా పూజ అనేది చేసుకోవాలన్నమాట. తులసి అన్న, తులసి మొక్కన్న, తులసి ఆకులన్న, తులసి మాలన్న స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి తులసి కోట దగ్గర కూడా ఆవు నేతితో ఒక దీపం వెలిగించండి. అలాగే మనకు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవుకు ఈరోజు ఆహారంగా ఒక తోటకూర కట్టను తినిపించండి.
తినిపించండి. తోటకూరని ఈ శనివారం రోజున తినిపించటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి ఆచరించండి. అలాగే ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. నాన్ వెజ్ అంటే ఈరోజు చాలామంది ఉపవాసాలు ఉంటారు. తెలిసిన వాళ్ళు కొంతమంది ఏంటంటే బయట తినేయొచ్చులే ఏముందిలే అని చెప్పేసేసి అట్లా అనుకుంటారు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు తిన్నా పూజ చేసేవాళ్ళు మాత్రం నాన్ వెజ్ అనేది తినకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇలా చేయటం వలన మీకు ధనం వెంటనే చేతికి అందటము, అలాగే మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలలో మీరు పడేటటువంటి మానసిక ఒత్తిడి నుంచి మీరు బయటపడటం కావచ్చు. ఇలా మీకు చాలా వరకు కూడా మీలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు, నరదిష్టి, నరఘోష, ఇరుగు పొరుగు వాళ్ళ ఏడుపులు కావచ్చు, బంధువుల ఏడుపులు కావచ్చు, ఇలాంటి వాటన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఈ మొదటి శ్రావణ శనివారం కన్నా కూడా శక్తివంతమైనటువంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు రాదనమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది మీరు చేసేసుకోండి. ఈ పరిహారం అనేది మీరు రేపు ఉదయం దగ్గర నుంచి రేపు శ్రావణ శనివారం రాత్రి 12 గంటల లోపు వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు. మీరు ఇంకా చీకట పడ్డాక చేసుకుంటే ఇంకా మంచిది. అంటే రేపు సాయంత్రం అంటే శ్రావణ శనివారం సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి రాత్రి 12 గంటల లోపు చేసుకుంటే ఇంకా మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట. అంటే చీకటి ఏంటంటే నెగిటివ్ని లాగేసిద్దనమాట. ఇలా మీరు ఒక మట్టి బౌల్లో కానీ గాజు బౌల్లో కానీ ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు అనేది తీసుకోండి. రాళ్ల ఉప్పు అనేది చాలా చాలా శక్తివంతమైనది. దాని మీద ఒక స్పూను నల్ల ఆవాలు అనేవి ఇక్కడ చూపించినట్లుగా వేసుకోండి. ఈ నల్ల ఆవాలు చాలా చిన్నవిగా ఉన్నా కూడా ఇవి మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలను, నెగిటివ్ని, నరదిష్టిని వెంటనే లాగేస్తాయన్నమాట. ఇక దాని మీద చిటికెడంత పసుపు కుంకుమ కూడా వేసేసేయండి. పసుపు కుంకుమలు మంగళకరమైనవి, శుభప్రదమైనవి. తరువాత ఒక తులసి ఆకును కూడా దాని మీద పెట్టేసేసేయండి ఉప్పు మీద. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి తులసి దళం అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక్క తులసి ఆకును గనక మీరు ఇలా ఉప్పు మీద పెట్టినట్లయితే మీకున్నటువంటి ఆ యొక్క చెడు అంతా తొలగిపోయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారతారనమాట. ఇక ఆ బౌల్ని తీసుకొని మీ ఇంట్లో ప్రతి గదిలో కూడా తిప్పండి. వంటగది, బెడ్రూము, హాలు, బయట వరండా ఇట్లా అన్ని గదుల్లో కూడా మీరు దీన్ని తిప్పేసేసేయండి. ఈ బౌల్ను పట్టుకొని తిప్పుతూ ఇంట్లో ఉన్నటువంటి శని పోవాలి, నరదిష్టి పోవాలి, నలుగురు యొక్క మా ఇంటి మీద చూపు పోవాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకుంటా బాగా కలిసి రావాలనుకుంటా అలా తిప్పేసేసి ఇప్పుడు ఆ బౌల్ను మా స్వామివారి దగ్గర ఒకసారి దండం పెట్టుకొని తర్వాత దాన్ని మీరేం చేస్తారంటే మీ ఇంట్లో బీరువా ఉంటుంది కదా, ఆ బీరువా కింద మీరు ఈ బౌల్ను పెట్టేసేయాలి. బీరువా మీద రేపు పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి, చాలా శుభం కలుగుతుంది. ఇక ఈ బౌల్ని ఏం చేస్తారంటే బీరువా కింద పెట్టేసేసేయండి. ఎందుకంటే బీరువా అనేది మనకు లక్ష్మీ స్థానము, కుబేర స్థానము. బీరువాలో మనము డబ్బు, బంగారము, విలువైనటువంటి ఆస్తి పత్రాలు అన్ని బీరువాలను పెట్టుకుంటూ ఉంటాము. కాబట్టి ఆ బీరువా కింద మీరు ఈ బౌల్ను పెట్టేసేసేయటం వలన మనకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ధనాన్ని అయస్కాంతంలాగా ఈ ఉప్పు బౌల్ అనేది లాగేస్తుందన్నమాట. కొంతమందికి తాకట్టులో బంగారం ఉంటుంది. అలాంటి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవటానికి ఈ పరిహారం చూపిస్తుంది దారి. అలాగే డబ్బును కూడా 4 దిక్కుల నుంచి ఆకర్షిస్తుందన్నమాట. అంతేకాకుండా అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి మీరు ఒకరికి అప్పిచ్చే స్థాయికి, ఇంకా మీరు బంగారము భూములు కొనుక్కునేటటువంటి స్థితికి ఈ ఉప్పు పరిహారం అనేది మిమ్మల్ని తీసుకెళ్తుంది. అంత బాగా కలిసి వస్తుంది. ఒక్కసారి చేసి చూడండి, ఆ యొక్క రిజల్ట్ అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. అలా రాత్రంతా కూడా అలాగే ఉంచేసేసి మీరు మరుసటి రోజు కూడా ఈ బౌల్ని అట్లాగే ఉంచుకోవచ్చు అనమాట. ఆ ఉప్పు కాస్త రంగు మారేదాకా అంటే నలుపు రంగులో కానీ నీలి రంగులో కానీ కొంచెం ఆ ఉప్పు ఏంటంటే ఆ చెడునంతటిని లాగేసేటప్పటికి రంగు మారిద్ది. ఇలా మీ ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఉందనుకోండి వెంటనే రంగు మారిద్ది. లేదు అని అనుకుంటే కనీసం 2 రోజులకైనా 4 రోజులకైనా రంగు మారిద్ది. దాన్ని అలాగే ఉంచండి, వెంటనే తీసేయొద్దు. ఇక తరువాత కాస్త ఇక బాగా నల్లగా వస్తుంది అని అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే వాటన్నింటినీ కూడా తీసుకువెళ్ళి ఏదన్నా పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో ఎవ్వరు తొక్కని చోట పోసేసి ఆ బౌల్ను శుభ్రంగా కడిగేసేసి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి.
ఇలా ఈ మొదటి శ్రావణ శనివారం రోజున ఈ పరిహారం చేయటం వలన ఈ బౌల్‌ను మీరు రెండవ శ్రావణ శనివారం దాకా కూడా ఉంచుకోవచ్చనమాట. అంటే ఈ వారం రోజులు కూడా ఉంచటం వల్ల ఏంటంటే, ఈ ఇంట్లో ఉన్నటువంటి చెడునంతటిని కూడా లాక్కోవటానికి సమయం అనేది దొరికిద్దనమాట. వెంటనే తెల్లారే పడేయకూడదు. ఒక వారం అన్నా ఉంచితే ఆ చెడు అంతా కూడా మొత్తాన్ని కూడా ఇది గ్రహించేసిద్దనమాట. ఇందులో ఉన్న ఆవాలు, ఉప్పు అలాగే ఈ తులసి దళం ఇట్లా ప్రతీదీ కూడా మనకు బీరువా కింద పెట్టటం వలన అడ్డం కూడా ఏముండదు. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేశామని ఎవ్వరికీ చెప్పొద్దు. ఇలా ఏంటంటే చాలా చాలా సింపుల్‌గా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇంట్లో ఆడవారే కాదు, మగవారైనా సరే మీ కుటుంబం కోసం ఈ పరిహారం అనేది చేసుకోవచ్చనమాట. పెద్దవాళ్ళైనా చేయొచ్చు. అర్థమైంది కదా! ఏం చెయ్యాలి? ఎలా చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? ఈ మొదటి శ్రావణ శనివారాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఈ ఉప్పు పరిహారం చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఆ దేవుడు ఏదైనా మన కంట పడేలా చేశాడంటే అది ఊరికినే కాదు, మనకు మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి, మన మంచికేనని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు డైరెక్ట్‌గా దిగొచ్చి ఏది కూడా చెప్పడు. ఇలా ఏదో ఒక రూపంలో తన సందేశాన్ని తెలియజేస్తాడు. అది గ్రహించిన వారు అదృష్టవంతులనమాట. అలాగే మన వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే దయచేసి తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీరు లైక్ చేయటం వలన మీలాంటి నలుగురు మిత్రులకు వీడియో అనేది రీచ్ అయ్యి కష్టాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారవుతారు. ఆ పుణ్యం అనేది మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది, మీకు మీ కుటుంబానికి. కాబట్టి దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్లో భక్తి శ్రద్ధలతో ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ ఆ పాయింట్స్ కూడా ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.